క్లుప్తంగానే ఇన్డెప్త్గా మనం వెళ్ళట్లేదు. కాబట్టి మొదటిగా ప్రార్థన. అసలు ప్రార్థన అంటే ఏంటి చెప్పండి సులువుగా. వెరీ గుడ్, అంతే. ప్రార్థన అంటేనే దేవునితో మాట్లాడుట. ఒకసారి ఓ మాట చదువుదాం చూడండి. ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఓకే, ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 18, 22వ వచనం చూడండి. మనం చెప్పుకున్న మాట అక్కడ ఉందా లేదు చూద్దాం. ఇంకా యెహోవా సన్నిధి అబ్రహాం స్టూడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నిలిచిన సమయము, దేవునితో గడిపే సమయము ప్రార్థన. కిందకి వెళ్దాం. అక్కడ 23లో చూడండి ఏమంటున్నాడు. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను, అంతే చాలు. ఈ భాగంలో అబ్రహాము సదోమ గొమోరా పట్టణం కొరకై, విశేషంగా మరి తన సహోదరుడు కుమారుడైన లోతు కొరకై ప్రార్థన చేస్తున్నాడు, మనకు తెలుసు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చూడండి మనకి ఏ పదం ఇస్తున్నాడు. అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలుచునేను అని చూస్తున్నాం. తర్వాత మాట్లాడటకు దగ్గరికి వెళ్ళాను. దేవునితో మాట్లాడడానికి దగ్గరికి వెళ్ళటమే ప్రార్థన. దేవునితో నిలిచి ఉండి దేవునితో సమయము గడుపటమే ప్రార్థన. ఇది ఇలా అర్థం చేసుకుందాం. దేవునితో మాట్లాడుతా, చాలా చక్కటి మాట మీరు చెప్పారు, దేవునితో మాట్లాడుట కదా. అలాగైతే ప్రార్థన విషయంలో కొన్ని విషయాలు మనము అర్థం చేసుకోవాలి. ఎవరు ప్రార్థన చేయాలి చెప్పండి? అందరూ ప్రార్థన చేయాలి, అంతే కదా. ఎవరు ప్రార్థన చేయాలి అండి? అందరూ. అయితే మనము విశ్వాసి కోణం నుంచి చూస్తున్నాం కాబట్టి విశేషంగా విశ్వాసికి ప్రార్థన ఎంతో అవసరము. అవునా కాదా? అవసరంలో ఉన్న ప్రతి వారు కూడా ప్రార్థన చేస్తారు దేవునితో, వాస్తవమే. లోకంలో ఉన్న వారైనా సరే ఏదో మనసులో అనుకుంటారు, అది కాదు. విశ్వాసిగా మనకి ప్రార్థన చాలా చాలా అవసరము. ఎందుకు అవసరమో మనము వాక్యం నుంచి చూద్దాం. ఓకే, రైట్. ఒకటి చూడండి, పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ప్రార్థన గురించి ఒక మాట. ఇది విశ్వాసి కోణం నుంచి మనం ప్రార్థన చూస్తున్నాం. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యందు కలిగి నెమ్మదిగాను ఇలాగా సుఖముగాను బ్రతుకట నిమిత్తము అన్నిటికన్నా ముఖ్యముగా మనుషుని అందరి కొరకై, మా రాజుల కొరకై, అధికారుల కొరకై విజ్ఞాపన ప్రార్థన. కానీ ముందు వచనాన్ని పట్టుకోండి. మనుషులు కొరకై చేయాలి, అధికారుల కొరకై చేయాలి, అవన్నీ ఉంది. కానీ అక్కడ రాసాడు ఏం చెప్పండి? మనము సంపూర్ణ భక్తి కలిగి జీవించుటకు. కాబట్టి ఒక విశ్వాసికి ప్రార్థన ఎందుకు అవసరం అంటే, సంపూర్ణమైన భక్తి కలిగి జీవించాలి అంటే విశ్వాసి ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. పౌలు అదే చెప్తున్నాడు. తర్వాత ఎవరి గురించి ప్రార్థన చేయాలో అవన్నీ చెప్పాడు. కానీ ఎందుకు ప్రార్థన అంటే, మనము సంపూర్ణమైన భక్తి, ఇంకో వర్డ్ అన్నాడు మాన్యతయు అన్నాడు కదా. కాబట్టి సంపూర్ణమైన భక్తి, గాడ్లీనెస్ అన్నాడు. ఒక విశ్వాసికి ప్రార్థన ఎందుకు అవసరం అంటే గాడ్లీనెస్ కొరకై, భక్తి జీవితం కొరకై. సంపూర్ణమైన భక్తి జీవితం మనం కొనసాగించాలంటే దానికి ప్రార్థన ఎంతో అవసరము. అందుకే మనం ఏం చేయాలి? విశ్వాసులైన మన అందరము కూడా ప్రార్థన చేయాలి. ఇంకెందుకు ప్రార్థన చేయాలి? యేసు ప్రభు చెప్పారు చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. ఇంకెందుకు ప్రార్థన చేయాలి? ఒకటేమో సంపూర్ణమైన భక్తి కలిగి
మనం జీవించడానికి ప్రార్థన అవసరము. ఇంకెందుకు ప్రార్థన? మత్తయి సువార్త 26వ అధ్యాయం మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఇది విశ్వాసి కోణం. ప్రతి విశ్వాసి కూడా శోధనలో పడిపోకుండా ఉండటకు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. అంటే విశ్వాసికి ఏం వస్తుంది? శోధన వస్తుంది. మరి ఈ శోధన ఎలా జయించాలి? మన దగ్గర బలం ఉందా? మన దగ్గర శక్తి ఉందా అంటే లేదు. కానీ దేవుడు ఎక్కడి నుంచి మనకి బలం ఇస్తున్నాడు? ఇదిగో ప్రార్థన ద్వారా ఆయన మనకి బలం ఇచ్చేవాడు. తన బలము తన శక్తిని ఆయన ఒక ఛానల్ త్రూ మనకి ఇస్తున్నాడు. అదే ప్రార్థన. ఇదిగో శోధనలో పడిపోకుండా ఉండడానికి ప్రార్థన చేయాలి. అది రెండోది. మూడోది మన అవసరాలు. మనం కూడా ఈ లోకంలో ఉన్నాం కదా, కాబట్టి మనకు అవసరాలు ఉంటాయి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6 చూడండి. విశ్వాసి ప్రార్థన చేయడానికి మూడో కారణము, దేనిని గురించి చింతపడకుండా కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేసి కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపం, ఇంగ్లీష్లో అన్నాడు, మీ నీడ్స్, మీ అవసరాలు ఏదైతే ఉన్నాయో అదేం చేయాలి? దేవునికి చెప్పాలి. వాస్తవంగా చూడండి, ఒక విశ్వాసి ఉన్నాడు, ఒక అవిశ్వాసి ఉన్నాడు. విశ్వాసికి ఒక అవసరత వచ్చింది, ఏం చేస్తాడు? ముందు ఏం చేస్తాడు చెప్పమ్మా? ప్రార్థన చేస్తాడు. అదే అవిశ్వాసి అనుకో, అతను ప్రార్థన చేయకుండా ఏం చేస్తాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు నాకు సహాయం చేయగలరు, మనుషుల్ని అందరినీ కలుస్తాడు, మిగతా ఏర్పాటు అన్నీ చేస్తాడు. విశ్వాసులుగా మనం కూడా మనం చేసే ప్రయత్నం చేయాలి. కానీ విశ్వాసి ప్రాథమికంగా ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. మన అవసరాల నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. మన అవసరాలని ప్రభు దగ్గరికి మనం తీసుకురావాలి. అవసరాలు మనకు కూడా ఉన్నాయి. మనము కూడా కొన్ని అభావాలు గుండా మనం వెళ్తాం. అయితే మనం ఏం చేయాలి? ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ప్రార్థన. మూడోది మన అవసరాల కొరకై మనం ప్రార్థన చేయాలి. నాలుగోది, ఇంకా అన్ని ఆస్పెక్ట్ని ఈ 4వ విషయంలో చెప్పాడు. హెబ్రీ పత్రిక 4:16 అక్కడ ఒక మాట అన్నాడు చూడండి, సంయోచితమైన కృప అన్నాడు. సంయోచితమైన కృప పొందుటకు ఎక్కడ రావాలన్నాడు? కృపాసనం దగ్గరికి రావాలి. ఎలా రావాలంటే ప్రార్థన ద్వారా రావాలి. 4 కారణాలు, విశ్వాసి ప్రార్థన చేయడానికి 4 కారణాలు ప్రాథమికంగా మనం చూస్తున్నాం. ఒకటి, సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి జీవించుటకు మనము ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. రెండోది, శోధనలో పడిపోకుండా ఉండడానికి మనము ప్రార్థన చేయాలి. మూడోది, మన అవసరాలు నిమిత్తం మనము ప్రార్థన చేయాలి. నాలుగోది, సంయోచితమైన కృప, అంటే ఇంకా అన్నీ వచ్చేస్తాయి దాంట్లో. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఒక విశ్వాసి ప్రార్థన చేయకపోతే మనం ఇలా అనొచ్చా? ఈ విషయాలు లూజ్ అవుతాం. ఒక విశ్వాసి ప్రార్థన చేయట్లేదు అనుకోండి, ప్రార్థన చేయుటకు సమయాన్ని కేటాయించట్లేదు, ప్రార్థనలో ఉండట్లేదు, ప్రార్థన చేయట్లేదు అని మనం అనుకుంటే, ఈ 4 విషయాలు చెప్పుకున్నాం కదా, ఈ 4 విషయంలో నష్టం కలుగుతుందా లేదా? అవునైతే అవును, కాదైతే కాదు. చెప్పండి. సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి జీవించాలంటే ప్రార్థన చేయాలి. ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఎక్కడ నష్టపడతాం? భక్తిలో మాన్యతలో నష్టపోతాం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు లివ్ ఎ గాడ్లీ లైఫ్ వితౌట్ ప్రేయర్. ప్రార్థన లేకుండా ఒక భక్తి జీవితాన్ని జీవించడం అనేది అసాధ్యం. అంతే. యేసు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేస్తున్న దినాల్లో ఉంటుండగా ఆయన ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడిపాడు కదండి. అలాగైతే మనం ఇంకెక్కువ సమయాన్ని, ఇంకెంత ఎక్కువ సమయం ప్రభుతో ప్రార్థనలో గడిపేవారుగా ఉండాలి? ఆలోచన చేయండి. ఒక విశ్వాసి ప్రార్థన చేయకపోతే శోధనలో పడిపోయే అవకాశం ఎక్కువ అవుతుంది. ఒక విశ్వాసి ప్రార్థన చేయకపోతే అతని నీడ్స్, ఓకే, అది దేవుడు అనుమతించిన మార్గం నుంచి వస్తాయి. ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద వేస్ నాట్ అప్రూవ్డ్ బై గాడ్. అర్థమైందా? చెప్తాను మళ్ళా. నాకు ఏదో కొంత అమౌంట్ అవసరం, ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు ఎంతో అవసరం. నేను ప్రార్థన చేసి ప్రభు వైపు చూశాను, ప్రభువా సహాయం చేయని ప్రార్థన చేశాను. కాబట్టి ప్రభు వైపు చూశాను కాబట్టి దైవికంగా అది పొందడానికి నేను
నా వంతు నేను ప్రయత్నం చేస్తాను, అలాగనే పొందడానికి. అలా లేకుండా ఉన్నాను అనుకోండి, నాకు ఇప్పుడు 1000 రూపాయలు కావాలి అర్జెంటుగా, అప్పుడు ఏం చేస్తాను చెప్పండి? ఏదైనా వేరే మీన్స్ నేను వెళ్తాను. అది అక్రమైన మార్గం కావచ్చు, దొంగతనం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు కదా. సో మన నీడ్స్ మన ప్రభు దగ్గరికి తీసుకురావాలి. 4వది సంయోచితమైన కృప. అంటే వేరే వేరే అవసరాలు ఉంటాయి, వేరే వేరే పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితుల్లో నేను ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, వీటి కొరకై నాకు కృప కావాలి. దాని గురించి నేను సరే. ఇప్పుడు ప్రార్థనలో ఎందుకు ప్రార్థన చేయాలి అని 4 విషయాలు చూసాం కదా. ఇప్పుడు ప్రార్థనలో 3 విషయాలు మనం గమనించాలి, 3 ఆస్పెక్ట్స్. ఒకటి, నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. రెండవది, నేను ఇతరులతో కలిసి ప్రార్థన చేయాలి. మూడవది, సంఘముతో కలిసి ప్రార్థన చేయాలి. ఇతరులతో కలిసి అంటే సంఘం వస్తుంది, అంటే మేబీ ఒక చిన్న గ్రూప్ ఉందనుకోండి, అక్కడ కూడా మీరు ప్రార్థనలో సహోదరులు ప్రార్థన చేయొచ్చు, లేకపోతే ఒక చిన్న గ్రూప్. కానీ ప్రాథమికమైంది, నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవాడుగా ఉండాలి, నేను సంఘముతో కలిసి ప్రార్థన చేసేవాడుగా ఉండాలి, తర్వాత ఇతరులతో అంటే సహోదరులతో కలిసి నేను ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. వ్యక్తిగతంగా నేను ఇంట్లో ప్రార్థన చేస్తాను, మంచిదే. కానీ అది సరిపోతుందంటే ఒక విధంగా సరిపోదు అని అనాలి. అంటే అది వ్యక్తిగతంగా సంపూర్ణమైన సరే, దేవుడిచ్చిన నియమంలో నేనేం చేయాలి? నేను సంఘముతో ప్రార్థన చేయాలి. అంటే సంఘము ప్రార్థన కూడిక ఉంటే ఆ ప్రార్థన కూడికలో నేను హాజరు అవ్వాలా లేదా చెప్పండి. ఇప్పుడు ఐ హ్యావ్ టు బీ కదా. వ్యక్తిగతంగా చేసుకుంటున్నాను కదా చాలు అనడానికి లేదు. ఏం చేయాలి చెప్పండి? దేవుడు నియామక కూడికలో విజ్ఞాపన కూడిక ఇచ్చాడు. ఆ విజ్ఞాపన కూడిక నేను ఖచ్చితంగా ఏమవ్వాలి? హాజరవ్వాలి. మరి అవుతున్నామా? చాలాసార్లు యవనస్తులు మనం ఏమనుకుంటామంటే, ప్రార్థన చేయడం, సంఘంలో ప్రార్థన చేయుట నా పని కాదులే, అక్కడ పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, వాళ్ళు కూడుకొని ప్రార్థన చేస్తారు, నాకెందుకులే అనుకునేవారుగా ఉన్నాం. నో నో నో. విశ్వాసిగా యవనస్తుడైనా సరే సంఘ ప్రార్థనలో నీవు కూడా ఖచ్చితంగా హాజరవ్వాలి. మనం సంఘముతో కలిసి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. సంఘంలో విజ్ఞాపన కూడుకుంటే మనం ఖచ్చితంగా దాన్ని కేటాయించాలి. ఒక విశ్వాసి కుటుంబం కలిగి ఉన్నాడు అంటే, భార్య భర్తలు పిల్లలు ఉన్నారనుకోండి, వారు ఏం చేయాలి? కుటుంబంగా ప్రార్థన చేసేవారుగా కూడా ఉండాలి. అంటే వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, కుటుంబంగా ప్రార్థన చేయాలి, తర్వాత సంఘంలో ప్రార్థన చేయాలి, ఇతరులతో కలిసి కూడా మనం ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన ఉండాలి. ఇది కూడా మీరు ప్రార్థన చేసుకొని భవిష్యత్తులో ఈ ప్రార్థన కూడా నేను జరిపించేవాడుగా ఉండాలని ప్రిపేర్ అవ్వాలి. ఓకే, వివాహ జీవితంలో ప్రవేశించిన తర్వాత నేను ఖచ్చితంగా నా కుటుంబాన్ని నేను ప్రార్థనలు నడిపించేవారుగా ఉండాలని ఇప్పటి నుంచే మీరు సిద్ధపడాలి. ఓకే, తర్వాత ఇప్పుడు మనము ఎవరి గురించి ప్రార్థన చేయాలి? ప్రార్థన వింటున్నాం కదా. దాంట్లో మొట్టమొదటిది నా గురించి నేను ప్రార్థన చేయాలి కదా. నా భక్తి జీవితం, నా వ్యక్తిగతమైన అవసరత, పర్సనల్ ప్రేయర్ అంటాం దాన్ని. అంటే నా గురించి నేను ప్రార్థన చేసుకోవాలి. ఐ హ్యావ్ టు ప్రే ఫర్ మై సెల్ఫ్. ఓకే, అందరి గురించి నేను ప్రార్థన చేసి నా గురించి ప్రార్థన చేయకపోతే నా విషయాలు నేను లూజ్. వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేయాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, ఆ సహోదరికి చెప్పేసాం, ఆ సహోదరికి చెప్పాం కాబట్టి వాళ్ళు చేస్తారులే, ఇంకా నేను చేయవసరం లేదు అనుకుంటాం. అలా అనుకోవద్దు, ఎప్పుడూను అనుకోరని నేను నమ్ముచున్నాను. అయినా సరే కదా, మన అవసరాలు ఇతరులకి చెప్తామా లేదా? చెప్తాం. ఇతని నుంచి వాళ్ళ ప్రార్థన మనం కోరుకుంటామా లేదా అని కోరుకుంటాం. కానీ నేను కూడా దాని గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి నేను మొట్టమొదటిగా నా గురించే ప్రార్థన చేయాలి. నా అవసరాలు, నా ఆత్మీయమైన అవసరాలు, నా భౌతికమైన అవసరాలు, ఇంక ఇతర విషయాల కొరకై నా గురించి నేను ప్రార్థన చేయాలి. దాంట్లో నా కుటుంబం వస్తుంది, నా బంధుమిత్రులు వస్తారు, నా స్నేహితులు వస్తారు. వీరి గురించి నేను ప్రార్థన చేయాలి. రెండోది, మనం తిమోతి పత్రికలో చదివినట్లు
రాజుల కొరకై, అధికారుల కొరకై, ఇంకా ఈ పరిపాలించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కొరకై నేను ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఇది మన బాధ్యత. దేవుడు వాక్యంలో రాయించాడు ఖచ్చితంగా. మన ముఖ్యమంత్రి గురించి కానీ, ప్రధానమంత్రి గురించి కానీ, ప్రెసిడెంట్ గురించి కానీ, గవర్నర్స్ గురించి కానీ, ఇతర అధికారుల గురించి కానీ ఖచ్చితంగా మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అది దేవుడు నాకు నేర్పిస్తున్న పాఠము. మనందరం కూడా వారి కొరకై ప్రార్థన చేస్తాం. కాబట్టి రెండోది, పరిపాలించే వారి గురించి, అధికారుల గురించి, ఆ పరిపాలన గురించి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన విమర్శన చేసే పని మన కాదు, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసేవారుగానే ఉండాలి. అది రెండోది. ఇంకోది, అది మూడోది రాసుకోండి. అంటే 1, 2, 3 క్రమంలో చెప్తున్నానంటే ఇదే ఆర్డర్ అని కాదు, ఏదైనా ఇటు అటు అవ్వచ్చు, నో ప్రాబ్లం. సంఘంలో విశ్వాసుల కొరకై నేను ప్రార్థన చేయాలి. నాతో పాటు మరి విశ్వాసులు ఉన్నారు కదా, వారి కొరకై నేను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంఘంలో ఎవరెవరు ఉన్నారో వారి పేర్లు నేను తెలుసుకొని, వారి అవసరత ఏంటో తెలుసుకొని, లేకపోతే సంఘంలో ప్రార్థన అవసరాలు ప్రకటించినప్పుడు దాన్ని నేను రాసుకొని జ్ఞాపకం ఉంచుకొని నేనేం చేయాలి? వారి గురించి ప్రార్థన చేయాలి. సంఘంలో అందరి గురించి ప్రార్థన చేయాలి. తర్వాత సేవకులు ఉన్నారు, వారి గురించి ప్రార్థన చేయాలి. పౌలు అన్నాడు ఎఫెసీలో విశ్వాసులు, మా గురించి ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి, వాక్యము ప్రకటించినట్లు, సువార్త ప్రకటించినట్లు దేవుడు నాకు వాక్యం శక్తి ఇవ్వాలని ప్రార్థన చేయండి అన్నాడు. కాబట్టి సేవకుల కొరకై ప్రార్థన చేయాలి, పెద్దల కొరకై ప్రార్థన చేయాలి, బాధ్యతను వహిస్తున్న వారి కొరకై ప్రార్థన చేయాలి. ఇది 4 గుర్తుంచండి. 1, నా కొరకై నేను, నా అవసరాలు ఉన్నాయి, దాని గురించి నేను ప్రార్థన చేయాలి. తర్వాత రాజులు, అధికారుల కొరకై నేను ప్రార్థన చేసేవారుగా ఉండాలి. తర్వాత సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకై ప్రార్థన చేసేవారుగా ఉండాలి. 4వది, సేవకులు, దేవుని పరిచారకులు జరుగుతున్న సేవ, సువార్త, దండయాత్ర అని ప్రకటించారనుకోండి, జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన చేయాలి. ప్రత్యేకమైన కూడిక అన్నారనుకోండి, జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థించాలి. కాబట్టి జరుగుతున్న సేవ గురించి ప్రార్థన చేయాలి. ఒక డైరీ మెయింటైన్ చేయండి. ఇక్కడ సిస్టర్స్ చాలామంది రాస్తున్నారు, ఇక్కడ మీరు కూడా రాస్తున్నారు. అలాగే ఒక బుక్ మెయింటైన్ చేసుకోండి, ఒక డైరీ మెయింటైన్ చేసుకొని ప్రార్థన అవసరాలు ఏదైనా ఉంటే దాంట్లో రాసుకొని మీరు ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో ఆ బుక్ తీసుకెళ్ళి ఈగో ప్రార్థన చేయాలి. ఇది చాలా అవసరం. భక్తి జీవితము ప్రార్థన లేకుండా మనము గడపలేము. వీ కెనాట్ లివ్ ఏ గాడ్లీ లైఫ్ వితౌట్ ప్రేయర్. ఇది మాత్రం ఖచ్చితంగా మనకు అర్థం అవ్వాలి. అన్నీ చేస్తాం మనం చూడండి, కానీ ప్రార్థన చేయం. కానీ నిజమైన బలము, శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రార్థన ద్వారా వస్తుంది. దేవునితో సమయాన్ని గడిపేవారుగా ఉంటున్నాం కదా, దేవుడిని మనకి నేర్పిస్తాడు, దేవుడు మనతో మాట్లాడి తన విషయాన్ని మనకి బోధిస్తాడు, దేవుని చిత్తాన్ని మనం గ్రహించగలము. చాలా డీప్ విషయాలు ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళట్లేదు. కానీ శక్తి వస్తుంది ప్రార్థన ద్వారా, బలము. E.M. బౌండ్స్ ఒక పుస్తకం ఉంది, పవర్ త్రూ ప్రేయర్. నేను నిజంగా చెప్తున్నాను, ఈ పుస్తకము నా ప్రేయర్ జీవితాన్ని మార్చింది. 1999లో ఒక సహోదరుడు నాకు ఈ పుస్తకం ఇచ్చాడు, పవర్ త్రూ ప్రేయర్ అని, E.M. బౌండ్స్ రాసింది. నిజంగా ఆ పుస్తకం చదివిన ద్వారా ప్రార్థన గురించి చక్కటి అవగాహన నాకు కలిగింది. అక్కడి నుంచి నా ప్రార్థన జీవితం మారింది. అప్పుడు వరకు ఏదో ప్రార్థన అంటే ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఏదో చేసేయాలనుకునేవాడిని. కానీ 1999లో ఆ పుస్తకం చదివిన తర్వాత ప్రార్థన ఇంత విలువైందా, ఇంత శ్రేష్టమైందా, ఇంత భారంతో, ఇంత సమర్పణతో మనం చేయాలని తెలుసా. ఒకవేళ మీలో ఎవరైనా ఇంగ్లీష్ చదవగలిగితే ఆ పుస్తకాన్ని చదవండి. తెలుగులో కూడా తర్జుమా ఉంది, అది ఖచ్చితంగా చదవాలి. నేను అంటాను, ఒక విశ్వాసి ఖచ్చితంగా ఈ పుస్తకం చదవాలి. ఇట్స్ ఎ మస్ట్ ఫర్ ఎ బిలీవర్. ప్రార్థన ద్వారా శక్తి, పవర్ త్రూ ప్రేయర్. కాబట్టి ప్రార్థనలో మనము బలపడతాం. ప్రార్థన మన బాధ్యత, అదే సమయంలో మన ధన్యత కూడా. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్ యాజ్ అవర్ ప్రివిలేజ్ టు ప్రే.